ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. నేను రక్షణ కలుగజేసేదను. రక్షణ, మానవులకు రక్షణ ఎంతో అవసరము. ఎందుకంటే మానవుడు పాపములో ఉన్నాడు. పాపము మానవుడికి మరణాన్ని తీసుకుని వస్తుంది. అనగా నిత్యాగ్నిగుండం అనేటువంటిది శిక్షను పొందేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ స్థితి నుంచి విడుదల పొందించడమే రక్షణ. అందుకనే లేఖనాల్లో వ్రాయబడిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన పాపములో మానవుడు ఉండి పాపాన్ని బట్టేటువంటిది శిక్ష నుంచి విడుదల పొందించడానికి వచ్చినాడు. అయితే ఈ రక్షణ అనేది ప్రతి మనుషుడు కోరుకోవాలి. ఆ కోరుకున్నటువంటి వారికి దేవుడి రక్షణ దయచేసేవాడుగున్నాడు. అనగా నరకము నుంచి విడుదల పొందించేవాడుగున్నాడు. ఆ రీతిగా రక్షణను కోరుకుని మనము కూడా నిత్యాగ్నిగుండం అనేటువంటి శిక్ష నుంచి తప్పించబడుదుముగాక.